ఇవన్నీ అయితే ఆమ్లం చెట్లు. ఇవన్నీ కాయలన్నీ తీసి మేము ఒరిజినల్ నూనె అయితే తయారు చేస్తాము. ఇట్లా చెట్లో ఉండే కాయలన్నీ తీసేసాము. ఇవి ఇలా అయితే కాయలన్నీ సపరేట్ చేస్తాము. ఇట్లా బాగా ఎండిపోతాయి ఇవి. ఇట్లా ఎండిన తర్వాత లోపల గింజ ఉంటుంది. అది ఇలా ఉంటుంది. అవన్నీ సపరేట్ చేయాలి. ఇవి లోపల గింజలు అయితే ఇలా ఉంటాయి. వల్ల మనకి గింజలు అనేవి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట, బాగా వేగుతాయి. ఎందుకంటే ఈ గింజల లోపల పప్పు అనేది ఉంటుంది. ఆ పప్పుల నుంచి లోపలికి వెళ్ళి గింజ అనేది వేగాలి వేడి వల్ల. దాని ద్వారానే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. కాబట్టి మనం ఇటువంటి బాండీ పెట్టుకుని వేయించుకుంటే మనకి ఆవదం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఒక 5 to 10 పెట్టుకుని ఒక 10 minutes పాటు మనం బాగా వేయించుకోవాలి. మనకి బాగా వేగిపోయాయి ఇవి. ఈ గింజల వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కట్టేసుకుందాం, స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు బాగా చల్లారిపోవాలి. మనకి గింజలు అనేవి బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ గింజలు కొద్దిగా వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. మీకు జిగురు అయిపోతుంది. సో మిక్సీలో మనం బాగా పేస్ట్లో చేసుకోవాలి అన్నమాట. చూడండి, ఇంకా మనం వాటర్ ఏమీ పోయకూడదు. మనకి బాగా గ్రైండ్ అయింది కదా, ఇంకా కొంచెం బాగా గ్రైండ్ అవ్వాలండి. పైకి షైనీగా రావాలి. ఆయిల్ అనేది బయటికి వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. అంతలా పేస్ట్ చేసుకోవాలి మనం దీన్ని. చూసారు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందండి. ఇప్పుడు దీని అంతటిని ఒక ప్లేట్ చాలా తక్కువ దొరుకుతుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఏదైతే వేయించుకున్నామో అదే బాండీలో ఫస్ట్ గింజలు కొలుచుకున్నాం కదండి, 3 గ్లాసులున్నర ఉంది. అన్ని గ్లాసులే మనం వాటర్ అనేది కూడా పోసుకోవాలి. 3 గ్లాసులున్నర వాటర్ పోసుకుని బాగా ప్రీహీట్ చేసుకోవాలి. బాగా బాయిల్ అవ్వాలి వాటర్ అనేది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆవదం పేస్ట్ అంతటిని దీన్ని స్లో ఫ్లేమ్ మీద పెట్టి తిప్పుతూ ఉండాలండి. ఒక 5 minutesకి తిప్పుతూనే ఉండాలి. చాలా మందికి డౌట్ రావచ్చు, ఇంత కష్టపడి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు, బయటే కొనేసుకోవచ్చు కదా అని అనుకుంటారండి. కానీ బయట మనకి కల్తీ దొరుకుతుంది. దానివల్ల మనకి అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయండి. వేసేసి పిండితే మనకు ఆవదం వచ్చేస్తుందండి. ఒకవేళ ఆ క్లాత్లో నుంచి మనకి ఏమన్నా వాటర్ కంటెంట్ కానీ లేకపోతే ఇంకా చూడండి చుక్కలు పడుతున్నాయి కదా, ఒక వేరే విధంగా వచ్చినట్టుగా మీకు అనిపిస్తే, నూనె కాకుండా ఇంకా దాంట్లో నుంచి ఏమన్నా దిగిపోతున్నట్టు అనిపిస్తే, మీరు ఈ వచ్చిన ఆయిల్ని మళ్ళీ ఒకసారి మీరు స్టవ్ మీద పెట్టి కాసేపు మరగపెడితే మనకు ఆయిల్ అయిపోతుందండి. లేదు అనుకుంటే మీరు ఇంకోసారి వడకట్టుకుంటే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అయిపోతుందండి. మనం దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఎన్ని రోజులు చేయండి. అలాగే మా ఛానల్ని